వెల్కమ్ టు జనా న్యూస్. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని సరూర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్ అంకిరెడ్డి అన్నారు. ఈరోజు సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ ఫేజ్ 2లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల అరవింద్ కుమార్, ఇంటూరి అంకిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బస్తీ ప్రజల బతుకులు ఆగమయ్యాయని, బస్తీలో నీళ్లు రావట్లేదని అన్నారు. వేసవి కాలంలో కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ప్రజలు మళ్లీ సుఖ సంతోషాలతో ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దర్పల్లి అశోక్, సీనియర్ నాయకులు కొండలరెడ్డి, మాజీ అధ్యక్షులు పందుల రాజు, పోలే అరవింద్, సుధామ, మహిళా రాష్ట్ర నాయకులు సుశీలారెడ్డి, వార్డు మెంబర్ జహీర్బాయ్, రిషి, కట్టా ప్రవీణ్, ఇస్మాయిల్, సలీం, గిరిగౌడ్, నరేష్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మద్దతుగా ఈరోజు సరూర్ నగర్ డివిజన్ ఫేజ్ 2 ఇంటింటికి ప్రచారం, డోర్ టు డోర్ క్యాంపెయిన్, వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు అందరం కలిసి కూడా సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులని ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేయాలి. గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే కానీ, సంక్షేమ పథకాలే కానీ ప్రతి ఇంటికి వివరించుకుంటా అందరం కూడా వస్తే జనాల నుంచి ఒక బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. మేమంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేస్తాం, మేమంతా కూడా సబితమ్మ గారికి ఓటేస్తాం. ఈ ప్రాంతంలో మాకు పెన్షన్లు వస్తున్నాయి అంటే అదంతా కూడా కేసీఆర్ గారి పుణ్యమే. మాకు ఇలా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కిట్లు కానీ, గర్భిణీ స్త్రీల కిట్లు కానీ, అంగన్వాడీ వాళ్ళ నుంచి భోజనాలు కానీ, గర్భిణీలకు భోజనాలు కానీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిందంటే కేసీఆర్. మాకు చాలా బాధగా ఉంది. కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించకుంటే ఓటమి అయినందుకు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపించినా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేకపోయింది అని చెప్పి మేము అందరం కూడా బాగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. రానున్న రోజుల్లో కూడా మా మద్దతు కేసీఆర్ గారికి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క అవ్వ కానీ, అమ్మ కానీ ప్రతి ఒక్కరు చెప్తాం. ముఖ్యంగా చెప్పాలంటే భగత్ సింగ్ నగర్లో చాలా నిధులు కేటాయించింది సబితమ్మ గారు. ఎంతో మంది అభివృద్ధి చేసింది. ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, లైట్స్ కానీ ఇచ్చింది అంత. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇవాళ శానిటేషన్ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రోడ్లు ఊడ్చేవాళ్ళు లేదు. మేమంతా వస్తుంటే కూడా ఈ రోడ్లన్నీ కూడా అస్తదరిద్రంగా ఉన్నాయి. ఎవరు పట్టించుకునే నాది లేదు. అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది, సంక్షేమం అంతా కూడా కుంటుపడింది అని చెప్పి జనాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అని కూడా జూటా మాటలు చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా పేదలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలంటే 15 లక్షల రూపాయలు జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయించి జనాలను తీసుకెళ్లి జీరో అకౌంట్లు ఓపెన్ చేస్తా, మీ అకౌంట్లో నల్లధనాలు మొత్తం వేస్తా చెప్పి ఒకటే ముఖ్యంగా కోరుతున్నా. ఇక్కడ మా సరున్నర ప్రజలని, భారతదేశంలో ప్రజలందరికీ కూడా జన్ ధన్ ఖాతాలో ఎవరికైతే 15 లక్షల రూపాయలు పడ్డాయో వాళ్ళంతా కూడా బీజేపీకి ఓటేయండి అమ్మా. ఎవరికైతే మీకు 15 లక్షలు పడలేదో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఇంకొక ముఖ్యంగా ఒక హామీ ఇచ్చింది మా భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చా అని చెప్పింది. కానీ ఏ ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పాపన్న లేదు. కేవలం ఆర్థిక నేరస్తులను ప్రొటెక్ట్ చేస్తుంది. మందిరాల పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, కుల మతాలు విద్వేషాలు తెచ్చగొట్టి రేపు 400 రాష్ట్రానికి సీట్లు వస్తే మేము రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి బహిరంగంగా వాళ్ళ లీడర్లంతా కూడా చెప్తున్నారు. అందుకే దయచేసి కేసీఆర్ లాంటి వ్యక్తికి మీరంతా కూడా ఓటేసి పంపిస్తే రేపు పార్లమెంట్ బలమైన వాయిస్ ఇవ్వగలిగే దమ్మున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ అంటారు. ఇండియాలో కూడా ఒక పెద్ద నాయకుడిగా చలామణి అవుతాడు. దయచేసి మీరు అందరూ కూడా కేసీఆర్ గారు ఓటేస్తే భారతదేశంలో కేసీఆర్ గారు వాయిస్ కూడా చెల్లుబాటు అవుతుంది. కేసీఆర్ నిరంతరం సంక్షేమ పథకాలు బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పాటుపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అందుకే కేసీఆర్ లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. మే 13కి అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్ మహాశయుని ప్రాధాన్యపడుతున్నాం. అందరికి కూడా నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సరూనా డివిజన్లో 70,000 మంది ఓటర్స్ ఉన్నారు. అంతా కూడా ఈరోజు సబితమ్మ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భగత్ సింగ్ నగర్ ఈరోజు చూస్తే ఈ రోడ్లు చూడండి, మొత్తం సీసీ రోడ్లు. 24 గంటలు కరెంట్ ఉంటుంది, 24 గంటలు వాటర్ వస్తుంది. ఇక్కడ ఇంతకు ముందు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఇదంతా ఈ ప్రజలకు తెలుసు. ఈరోజు మేము ప్రతి ఇంటికి పోతే భగత్ సింగ్ నగర్ ఫేజ్ 2లో ప్రతి ఒక్కరు కూడా అన్న మొత్తం మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, సబితమ్మ ఉన్నప్పుడే చేశారు. తప్పకుండా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం. తప్పకుండా అందరం కూడా మీ వెంటనే ఉన్నాం. అందరు కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా
మా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాతోటి కాలనీలో పెద్దలు మాతోటి ప్రచారానికి రావడం జరుగుతుంది. తప్పకుండా నాకుంది, నమ్మకం ఉంది. ఈ యొక్క సరునావ్ డివిజన్‌లో తప్పకుండా భారీ మెజార్టీని మేము బీఆర్ఎస్ పార్టీకి తీసుకొస్తాం. మీరందరూ కూడా ఒక్కటే విన్నపం చేస్తున్నాను. అందరు కూడా దేనికి కూడా ఆలోచించండి ఒక్కసారి. సబితమ్మ ఈరోజు సరునావ్ డివిజన్‌కి దాదాపు 27 కోట్ల రూపాయలు సరునావ్ డివిజన్‌లో తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేయడం జరిగింది. ట్రంక్ లైన్స్ కానీ, ఈరోజు వాటర్ లైన్స్ కానీ ఏది అయినా కూడా సబితమ్మ చేసిన అభివృద్ధే ఇది. అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను. కేసీఆర్ గారు సబితమ్మని చూసి ఈరోజు మన బీసీ ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లతో మనం ఈరోజు చాటి చెప్పాలని సరునావ్ డివిజన్ నుంచి ప్రజలందరికీ ఒక్కసారి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై కేసీఆర్. జై తెలంగాణ. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని గెలిపించడం కోసం మన సబితమ్మ ఇచ్చిన ఆదేశానుసారం మేము ముందుకు వెళ్తూ ప్రతి ఇంటికి గడప గడప ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా టీఆర్ఎస్ గురించి చాలా గొప్పగా చెప్పడము, ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ కి మేము ఓట్లు వేస్తామని చెప్పడము, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అని వాళ్ళే ఎదురు సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితికి దిగజారిన కాంగ్రెస్ కి బుద్ధొచ్చేటట్టు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ముందుకెళ్ళి మనం విజయవంతంగా గెలవాలని చెప్పేసి ఆశిస్తూ, అలాగే మన ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడారంటే పలానా కాంగ్రెస్ వచ్చే వరకు ఏమన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు, మళ్ళీ ఈ రోజు వరకు మాకు ఎవరు వచ్చి మాట్లాడింది తెలీదు అని చెప్పేసి కాంగ్రెస్ మీద చాలా కోపంగా మాట్లాడడం జరిగింది. ఒక కరెంటు గురించి కానీ, గృహలక్ష్మి పథకం కానీ, మరి గ్యాస్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామన్నారు. అది కూడా ఇప్పటివరకు ఏం జరగలేదన్నారు. అసలు ఇందులో జీవో వచ్చి ఏదన్నా పని చేస్తుందన్న ఆశ కూడా మాకు లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే, మాకు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది ఈరోజు మాకు గట్టిగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము సబితమ్మ మాట ప్రకారం మేము జ్ఞానేశ్వర్ గారిని విజయవంతంగా గెలిపించుకుంటామని మా అందరి తరఫున గట్టిగా చెప్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు మా సరునా డివిజన్ నుంచి అంకిరెడ్డి అన్న గారు, అరవింద్ అన్న, మేమందరం కలిసి ఇవాళ భగత్ సింగ్ నగర్ ఫేజ్ 2 ప్రచారం కార్యక్రమం అంతా ముగించుకున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కానీ అత్యంత మెజార్టీ తోటి మీకు కారు గుర్తుకు ఓటేసి మేము ఖచ్చితంగా గెలిపిస్తాము. కాంగ్రెస్ గవర్నమెంట్ అనవసరంగా వచ్చింది. ఈ గవర్నమెంట్లో మాకు కరెంట్ ఉండట్లేదు, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మళ్ళీ బిందెలు పట్టుకొని బయటకు వచ్చే సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా అదే మేము ప్రచారంకి కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పేదానికన్నా ముందు అయ్యా మేము కారు గుర్తుకే ఓటేస్తాము, ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పేస్తున్నారు. సో మాకు ఈ ఏరియా నుంచి, మా సరునా డివిజన్ నుంచి అత్యంత మెజార్టీ వస్తుందని చెప్పేసి కారు గుర్తుకి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నమ్మకం మా అందరికీ ఉంది. ఇప్పుడు మన సీరియల్ నెంబర్ ప్రకారం ఈవీఎంలో 1వ నెంబర్ కాసాని జ్ఞానేశ్వర్ గారు, 2వ నెంబర్ వచ్చేసి బీజేపీ అండ్ 3వ నెంబర్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది. ఈ ఆర్డర్ ప్రకారంగానే రేపు రిజల్ట్ కూడా అలానే రాబోతుంది. 1వ నెంబర్లో మేము గెలుస్తున్నాము, 2వ నెంబర్లో బీజేపీ వస్తుందో కాంగ్రెస్ వస్తుందో తెలియదు, 3వ నెంబర్ మాత్రం ఖచ్చితంగా 2 అవే షేర్ చేసుకుంటే కానీ 1వ నెంబర్లో మాత్రం మేము ఖచ్చితంగా కారు గుర్తు గెలుస్తుందని చెప్పేసి మా అందరికీ నమ్మకం ఉంది. కాన్స్టిట్యున్సీ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కోసం ఈరోజు భగత్ సింగ్ నగర్ ఫేజ్ 2 సర్నా డివిజన్ భగత్ సింగ్ నగర్ ఫేజ్ 2లో గడప గడపకు ప్రచారం నిర్వహించి అందరినీ ఓటు కాసాని జ్ఞానేశ్వర్కి వేయమని ప్రతి ఇంట గడప గడప ప్రచారం చేయడం జరిగింది. సర్నా డివిజన్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రోగ్రాములు చేసి ఈరోజు कासानी ज्ञानेश्वर गेल्प కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను। आज हमारे सरुनगर डिवीजन महेश्वरम कांस्टिट्यूंसी सरुनगर डिवीजन में अपने अंकिरेड्डी गारू और अपने अरविंद अन्ना के साथ हम पूरा भगत सिंह नगर फेज 2 में घर घर को जाके वोट के बारे में पूछे, हक पूछे तो हर कोई एक ही बात बोलेगी, टीआरएस को वोट डाल दे, टीआरएस को जिता दे। जय तेलंगाना, जय केसीआर, जय सभी।